హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నామాజిలి నువ్వే 15వ భాగాన్ని వినేద్దాం. ఆ మాట విన్న కస్తూరి గారు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. అంటే ఆస్తంతా పోయినట్టేనా అని చాలా బాధగా అనిపించింది. ప్రాణం పోతున్నట్టుంది ఆవిడికి. ఆవిడ పరిస్థితి ఇన్నాళ్ళు ఆర్యన్ ఆవిడితో మాట్లాడకపోయినా ఆవిడ్ని దూరం పెట్టినా ఎప్పుడూ ఇంత బాధగా అనిపించలేదు. కానీ మహా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఆవిడికి. ఎలా అయినా మహాని శశాంక్కి ఇచ్చి పెళ్లి చేయాలని లేని ప్రేమని ఇప్పటికిప్పుడు నటిస్తూ ప్రేమగా మహాని దగ్గరికి తీసుకోబోయింది. కానీ రామ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆవిడ ఇంటెన్షన్ అర్థం చేసుకుని మహాని దగ్గరికి తీసుకుని కళ్ళతోనే నిప్పులు కక్కుతున్నాడు. రామ్ని అలా చూడగానే కస్తూరి గారికి ఒక్క క్షణం చాలా భయం వేసింది. కానీ అవేమీ బయటికి కనపడనివ్వకుండా పైకి ప్రేమను నటిస్తూ ఆర్యన్తో, చూసావా, దాని దగ్గరికి కూడా తీసుకొని ఇవ్వట్లేదు, అలాంటిది రేపు దీని అత్తగారింట్లో ఎలా చూసుకుంటారో అని భయంగా ఉందిరా అంటూ మొసలి కన్నీళ్లు కార్చారు. స్వతహాగా ఆవిడలో తల్లిని చూసుకోవాలి అనుకునే మహా ఆవిడ అలా ఏడవడం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే రామ్ నుండి ఆవిడ దగ్గరికి వెళ్ళబోయింది. కానీ రామ్ తన నుండి ఇంచు కూడా కదలనివ్వలేదు. అంత బాధలో కూడా వాళ్ళని అలా చూసి అందరి మొహాల్లో నవ్వొచ్చింది. ఆర్యన్ వాళ్ళని అలా చూసి మురిసిపోతూ కస్తూరి గారి వైపు తిరిగి, చూశావు కదా, అది వాడికి దాని మీద ప్రేమ ఉన్న ప్రేమ. ఇందాక ఏదో అన్నావు, అత్తగారిల్లు అంటూ అని అప్పటి వరకు కిచెన్ గుమ్మం దగ్గర ఉన్న వసుధ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేయి పట్టుకొని తీసుకొచ్చి కస్తూరి గారి ముందర నిలబెట్టాడు. వసుధ గారిని చూసిన కస్తూరి గారికి గట్టిగా షాక్ కొట్టినట్టుంది. ఆ షాక్లో ఆవిడ్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు ఆవిడ వసుధ గారిని చూడలేదు. హరీష్ గారిని చూసింది. కానీ ఆయన ఎవరో పరిచయం లేదు కాబట్టి ఎవరో అనుకున్నారు. కానీ వసుధ గారిని గమనించలేదు. ఆర్యన్ వసుధ గారి భుజం చుట్టూ చెయ్యేసి, మాకు మేనత్త మాత్రమే కాదు, అత్తగారు కూడా. ఇంకా నువ్వు మహా విషయంలో దొంగ భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక వచ్చిన దారినే నువ్వు నీ అల్లుడు బయలుదేరండి అని గుమ్మం వైపు చేయి చూపించాడు. ఆ క్షణం వసుధ గారు చూసిన చూపు కస్తూరి గారికి ఆశ్చర్యం, కోపం, కసి, పగ అన్నీ ఒక్కసారిగా ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుంది. శశాంక్కి మాత్రం అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదని బలవంతంగా కస్తూరి గారిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలేజీ గ్రౌండ్లో రామ్, రేవంత్, కార్తిక్ ఇంకా కొంతమంది తన క్లాస్మేట్ కలిసి బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. మహా, నక్షత్ర, సౌమ్య, భరత్, అభి, శివ ఒక సైడ్కి కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది. ఆ వచ్చిన కాల్ ఎవరి దగ్గర నుండో చూడగానే పెదాల మీద అందమైన చిరునవ్వు వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అన్నాడు. ఏంటి కన్నా, ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగారు అవతల వ్యక్తి. అవును చాలా అంటూ పక్కనే ఉన్న మహాభుజం మీద వాలిపోయాడు. కోపంగా, హే కన్నా, ఏం చేస్తున్నావు? అక్క మంచి ఇంట్రెస్టింగ్గా బావగారి గేమ్ని చూస్తుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్నారు అవతల వ్యక్తి. తన మాటలకి నవ్వుకుంటూ మహాభుజం అలానే ఉండి, ఏంటి జలసీనా అన్నాడు భరత్ చిన్నగా నవ్వుతూ. ఏంటి కన్నా, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? మీ ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఆ మాటకి మురిసిపోతూ చిన్నగా బ్లష్ అయ్యాడు భరత్. ఆహా, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా కన్నా, అర్జెంటుగా నిన్ను దగ్గరికి తీసుకొని గట్టిగా ముద్దు ఇవ్వాలనుంది. ఆ మాటకి ఉలిక్కిపడి కంగారులో ఫోన్ వదిలేశాడు భరత్. ఈ మాటలన్నీ చిన్నగా అర్థమవుతున్న మహా కింద పడిన ఫోన్ తీసి భరత్కిచ్చి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్లకున్న ధైర్యం కూడా నా ఫ్రెండ్కి లేకుండా పోయింది ఛే అనగానే భరత్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అంటే నీకు అంతా తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్నకి మహా చిన్నగా నవ్వింది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, కాల్ చేసింది జెండు బామ్. భరత్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే తన ఫోన్ నుండి నవ్వు వినిపించి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆ నవ్వు వినడానికి చాలా బాగుంది. మనసంతా ప్రశాంతంగా ఉంది. ఉంటేనే ఇంత బాగుంది, ఇక చూస్తే ఇంకెంత బాగుంటుంది అని ఆలోచిస్తూ అలా వింటూనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అంటూ ఫోన్లో కిస్ చేశాడు భరత్. అవతల వ్యక్తి బ్లష్ అవుతూ, ఇవన్నీ ఫోన్లో కాదు, డైరెక్ట్గా రా చూసుకుందాం అన్నారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అన్నాడు భరత్. ఆ మాటకి పట్టరాని సంతోషంతో, అంటే నీ మనసులో నేనున్నానా కన్నా అంటూ ఏడ్చేసింది. తను అలా ఏడవడం మనసుకి చాలా బాధగా అనిపించింది భరత్కి. అయినా కష్టంగా మాటలు కూడా తీసుకొని, నా మనసేంటో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడగడం అన్నాడు. సంతోషంగా అవతల వ్యక్తి, సరే జాగ్రత్త, బాయ్ అని కాల్ కట్ చేసి జెండు బామ్ అని ఉన్న పేరుకి విత్ లవ్ అని యాడ్ చేసి నవ్వుకుంటూ ఎదురుగా చూసిన భరత్కి మతిపోయింది. వెంటనే పరుగున వెళ్ళి మహాని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ కార్తీక్ తనని కదలనివ్వడం లేదు. అసలు 5 నిమిషాల ముందు ఏం జరిగిందో చూద్దాం. రామ్ గేమ్ ఆడుతుంటే తన క్లాస్మేట్ ఒకడు కావాలని మహా దగ్గరికి వచ్చి
చూడు మహా, వాడు కావాలని కండలు చూపిస్తూ అమ్మాయిలు వాడి వెంట పడేలా చేసుకుంటున్నాడు అని అన్నాడు. మహా సైలెంట్గా వింటుంది, కానీ ఏం మాట్లాడలేదు. వాడి అదే అదునుగా భావించి, చూడు మహా, నీలాంటి మంచి వాళ్ళకి వాడు కరెక్ట్ కాదు. వాడు పైకి కనపడని ప్లే బాయ్. నీకు తెలియకుండా వాడికి చాలా అఫైర్స్ ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మహా పక్కనే ఉన్న కార్తిక్ చేతిలో క్రికెట్ బ్యాట్ తీసుకుని వాడిని గ్రౌండ్ అంతా తరిమి తరిమి కుడుతుంది. తనని ఆపాలని రేవంత్ వెళ్ళబోతే కార్తిక్ తనని ఎటూ కదలనివ్వకుండా ఆపేశాడు. భరత్ కార్తిక్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, బావా వదులు, మహా వాడిని చంపేసేలా ఉంది అంటుంటే కార్తిక్ నవ్వుతూ, ఏం కాదు, వాడికి అలా కావాల్సింది అని వాడన్న మాటలు చెప్పగానే భరత్కి కూడా చాలా కోపం వచ్చి అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక భరత్ ఆపడని కార్తిక్ తనని వదిలేసి మహా బ్లడ్ రాకుండా అలా చావు దెబ్బలు కొట్టడం చూసి మురిసిపోతూ, అబ్బా ఎంత బాగా కుడుతుంది, మొత్తానికి నా కోతి ఈ కార్తిక్ గడికి చెల్లెలు అనిపించుకుంది అనగానే రేవంత్ గింజుకుంటూ, రేయ్ మెంటల్, వాడిని ఇంకా కొడితే చచ్చిపోతాడ్రా, ఆపరా అన్నాడు. కార్తిక్, అవసరం లేదు, అదిగో మన సైలెంట్ సింహం వెళ్తుంది, వాడు చూసుకుంటాళ్లే అన్నాడు. ఇక అందరూ శాంతించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రామ్ మహాని వెనక నుండి పట్టుకుని వాడిని విడిపించి వెళ్ళమని సైగ చేశాడు. దొరికిందే సందు, ప్రాణం కాపాడుకుంటే చాలననుకుని వెనక్కి తిరగకుండా పరుగందుకున్నాడు. మహా మాత్రం వాడిని ఇంకా కోపంగా చూస్తూ రామ్ నడుం పట్టుకొని దగ్గరికి తీసుకోవడం వల్ల కోపంతో కాళ్ళు చేతులు ఆడిస్తుంది. ఎంత ఆపినా మహా వెనుకపోవడంతో రామ్కి విసుగొచ్చి మహా భుజం మీద గట్టిగా కొరికేశాడు. రామ్ అలా చేయగానే హార్ట్ బీట్ పెరిగిపోయి షాక్ కొట్టినట్టు స్టాచ్యూలాగా అయిపోయింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ అలజడిగా ఉంది. మహా పరిస్థితి అర్థమై నవ్వుతూ మహాని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని భుజం మీద తలపెట్టి, ఏంటి రౌడీ, చంపేస్తావా అని అడిగాడు. రామ్ మాట్లాడుతూ ఉంటే తన వెచ్చటి ఊపిరి మహా మెడ వంపుని తాకుతుంటే మహాకి గొంతు నుండి మాట రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అతి కష్టం మీద మాటలు కూడా తీసుకుని, అమూల్ బేబీ వదులు అనగానే రామ్ నవ్వుతూ దూరం జరిగి మహా చేయి పట్టుకుని కార్తిక్ వాళ్ళన్న దగ్గరికి వాటర్ బాటిల్ ఇచ్చాడు. వెంటనే బాటిల్ తీసుకుని ఎత్తింది, దించకుండా గటగడా తాగేసింది. తనని అక్కడున్న ఆశ్చర్యంగా చూస్తుంటే కార్తిక్ రామ్ దగ్గరికి వచ్చి, రేయ్ సైలెంట్ సింహం, ఏం చేసావరా దాన్ని అంత బెదిరిపోయింది అని అడిగాడు. రామ్ చిన్నగా నవ్వాడు. కార్తిక్ రామ్ని అలా చూసి, అబ్బా ఏం నవ్వురా బాబు, ఆ నవ్వుకే నీకు క్యూ కట్టేస్తారు అంటుంటే రామ్ మహా వైపు చూసి నవ్వుకుంటున్నాడు. వీళ్ళని దూరం నుండి చూసిన ఇద్దరు మాత్రం కసిగా చూస్తూ వీళ్ళ ప్రేమనే కాదు వీళ్ళ స్నేహాన్ని కూడా మొక్కలు చేయాలనుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. కార్తిక్ నక్షత్రాల ఇంట్లో కూడా వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుండి పెళ్లి చేయాలి అనుకోవడంతో రామ్ వాళ్ళని ముందు ఎంగేజ్మెంట్ చేసి చదువు అయ్యాక పెళ్లి చేయొచ్చు అనుకున్నారు. వాళ్ళ మాటలు అలా జరుగుతుంటే కార్తిక్ వచ్చి, ఎలాగో ఎంగేజ్మెంట్ అంటున్నారు కాబట్టి నాది బుజ్జమ్మది రేవంత్ సౌమ్యల ఎంగేజ్మెంట్ ఒకే రోజు జరగాలని నా కోరిక అని. కానీ పెద్దవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి రేవంత్ ఫాదర్తో మాట్లాడి, రేవంత్కి తల్లి లేరు కాబట్టి అందుకే మహాలో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. సౌమ్య పేరెంట్స్ని ఒప్పించి 2 జంటలకి ఒకే రోజు ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించారు. పెద్దలందరి సమక్షంలో ప్రాణ స్నేహితుల మధ్య 2 జంటలు సంతోషంగా ఉంగరాలు మార్చుకున్నారు. ప్రేమ అలక కోపాలు బుజ్జగింపులు అల్లరి షికార్లు అన్నీ చేస్తూ ఎవరి జంటతో వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు. అలా వాళ్ళ ఎగ్జామ్స్ టైం రానే వచ్చింది. మళ్ళీ ఎవరి చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రేమతో పాటు చదువుని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రామ్, కార్తిక్, రేవంత్ కూడా అటు చదువుతూ ఇటు ప్రాజెక్ట్ కూడా చేస్తూ చాలా బిజీ అయిపోయారు. ఒకరోజు ప్రాక్టికల్స్ అయిపోయాక భరత్ మహా గురించి వెయిట్ చేస్తూ బైక్ దగ్గర ఉండగా భరత్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన భరత్ కంగారుగా కాలేజీలో ఒక మూలన ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి పరుగు తీస్తూ వెళ్ళాడు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. రామ్ వాళ్ళు ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళారు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉండడంతో కొంచెం గుండె దడ తగ్గించుకుని మహా అంటూ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. లోపలంతా చాలా చీకటిగా ఉంది. ఎన్నిసార్లు పిలిచినా మహా పలకపోవడంతో భరత్కి మళ్ళీ కంగారు ఎక్కువైపోయింది. కంగారుగా మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేసి చూశాడు. ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది. పైగా పాడైపోయిన బెంచ్లు, ఫర్నిచర్ ఉండడంతో అవన్నీ తప్పించుకుంటూ రూమ్ లోపలికంట వెళ్ళడంతో అక్కడ స్లో లేకుండా నేల మీద పడున్న మహాని చూడగానే ఒక పక్క సంతోషం, మహా దొరికిందని, మరో పక్క చాలా బాధ మహాని ఆ పరిస్థితుల్లో చూసి. వెంటనే మహా దగ్గరికి వెళ్ళి తన చెంపలను తడుతూ, మహా లే మహా, ఏమైంది నీకు, నన్ను చూడు మహా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎన్నిసార్లు పిలిచినా మహా నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో భరత్కి చాలా భయం వేసింది.
వెంటనే మహాని ఎత్తుకొని డోర్ దగ్గరికి రాగానే అది క్లోజ్ చేసి ఉంది. భరత్కి అనుమానం వచ్చి మహాని కిందికి దించి గోడ కాంచి కూర్చోబెట్టి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ బయట నుండి లాక్ చేసి ఉండడంతో ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో ఒక పక్క మహాకి ఏమవుతుందో అని భయంగా ఉంటే మరో పక్క ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని అర్థమై చిరాకు, కోపం, అసహనం అని కలిపి బలంగా డోర్ని తన్నాడు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ డోర్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఏమీ చేయలేక అసహనంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఫోన్ గుర్తొచ్చి అది తీసి చూశాడు. ఫోన్లో సిగ్నల్ లేదు. అది చూసి భరత్కి ఇంకా చిరాకు వచ్చింది. పోనీ హెల్ప్ కోసం పిలుద్దామంటే వాళ్ళున్న రూమ్ వైపు ఎవరూ రారు. పైగా టైం కూడా చాలా అయిపోవడంతో వాచ్మ్యాన్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళి గేట్ దగ్గర కూర్చుంటాడు. ఇవన్నీ ఆలోచించి ఇంకా కోపం పెరిగిపోతుంది భరత్కి. అలా కోపంలోని మహా వైపు చూశాడు. ఎందుకో అనుమానం వచ్చి మొబైల్లో టార్చ్ ఆన్ చేసి మహా ఫేస్ మీద వేశాడు. మహా చెంప మీద ఏవో చేతివేళ్ల గుర్తులున్నాయి. అది చూడగానే భర్తకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఆ కోపంలోని పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడకేసి బలంగా గుద్దాడు. అయినా తన కోపం చల్లారలేదు. కానీ చేతివేళ్ల చిట్లి రక్తం కారుతూ ఉంది. భరత్ అవేమీ పట్టించుకోకుండా మహాని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు. కానీ మహాలో ఎలాంటి మార్పు లేదు. ఇక మహానే చూస్తూ అలాగే తన పక్కన కూర్చున్నాడు. రామ్ ప్రాజెక్ట్ పని ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చాడు. అలా నీరసంగా సోఫాలో కూలబడి ఎందుకో మనసంతగా అలజడిగా కనిపించి మహాకి కాల్ చేశాడు. కానీ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ ట్రై చేశాడు. అయినా లిఫ్ట్ చేయకపోవడంతో అబ్బో మేడం బాగా అలిగినట్టున్నారే, కాసేపు ఉండి చేస్తే బెటర్, అది ఎలాగో నాతో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండలేందిలే అనుకుని తనలోని తాను నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన రూమ్ బాల్కనీ రైలింగ్కి ఆనుకుని మళ్ళీ కాల్ చేశాడు. అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అబ్బో నా రౌడీ గట్టిగా అలిగినట్టుంది, దీనికి అర్జెంటుగా దిష్టి తీస్తే కానీ నా మాట వినేదా లేదు అని నవ్వుకుంటూ కిందికొచ్చాడు మహా దగ్గరికి వెళ్దామని. రామ్ని చూసిన వసుధ గారు, నాన్న సీతమ్మ దగ్గరకా అని అడిగారు. అవునమ్మా, ఏమైంది, ఏమైనా పనుందా అని అడిగాడు రామ్. ఆవిడ నవ్వుతూ, మావయ్యకి ఇష్టమని లడ్డు చేశాను నాన్న, తీసుకెళ్తావేమో అని అడిగారు. రామ్ చిన్నగా నవ్వుతూ, సరేమ్మా తీసుకురా అని చెప్పారు. ఆవిడ తొందరగా కిచెన్లోకి వెళ్ళి బాక్స్ తెచ్చి రామ్ చేతికిచ్చి, నాన్న ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ చదువులో పడిపోయి సరిగా తినడం లేదురా, నువ్వు వెళ్తున్నావు కదా, వాళ్ళు తినే వరకు దగ్గరుండు అని చెప్పారు. రామ్ నవ్వుతూ సరే అని చెప్పి మహా ఇంటికి బయలుదేరాడు. ఎగ్జామ్స్ అవ్వడం వల్ల భరత్ ఒక్కోసారి మహాతో కలిసి చదువుకుంటూ ఆర్యన్ ఇంట్లోనే ఉండిపోయేవాడు. అందుకే వసుధ గారు భరత్ అక్కడున్నాడు అనుకున్నారు. ఇటు ఆర్యన్ వాళ్ళు కూడా మహా రామ్ ఇంట్లో ఉంది అనుకున్నారు. రామ్ ఆర్యన్ ఇంటికి వెళ్ళగానే మను ఎదురొచ్చి, ఏంటన్నయ్య నీ రౌడీని మీ ఇంట్లోనే పట్టుకొని నువ్విక్కడికి వచ్చావు అని ఆట పట్టించింది. ఆ మాటికి రామ్కి కంగారు, భయం మొదలైంది. వెంటనే తేరుకొని కన్నీళ్లతో మను భుజాలను పట్టుకుని, ఏంట్రాను చెప్పింది, నిజం చెప్పు, జోక్ చేయకు, మహా ఇంట్లో లేదా అని అడిగాడు. రామ్ అలా అడగగానే మను కూడా కంగారు మొదలైంది. అప్పుడే కిందికి వస్తూ వీళ్ళ మాటలు విన్న ఆర్యన్ కంగారుగా రామ్ దగ్గరికి విషయం తెలుసుకున్నాడు. వెంటనే ఆలస్యం చేయకుండా మహాకి కాల్ చేశారు. కానీ లిఫ్ట్ చేయకపోవడంతో భరత్కి ట్రై చేశారు. కానీ తన ఫోన్లో సిగ్నల్ లేకపోవడంతో అసలు కాల్ కనెక్ట్ కావట్లేదు. ఆ క్షణం వాళ్ళకి చాలా భయం వేసింది. ఏం చేయాలో కాలు చేతులు ఆడట్లేదు. మను వెంటనే అభి, శివ, నక్షత్ర, సౌమ్యకి ఫోన్ చేసి అడిగింది. కానీ వాళ్ళకి కూడా ఏం తెలియదని చెప్పారు. ఒకవేళ కార్తిక్, రేవంత్కి తెలిసేమో అని వాళ్ళకి కాల్ చేశాడు ఆర్యన్. కానీ వాళ్ళకు కూడా తెలియదని చెప్పడంతో వీళ్ళకి ఇంకా భయం పెరిగిపోయింది. రామ్ అయితే మహాని తలుచుకుంటూనే కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. అసలు ఏమైంది అనే ఆలోచన కూడా చేయలేకపోతున్నాడు. గుండెంతా భారంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ని గుద్దాడు. అది పగిలిపోయి ఆ ముక్కలన్నీ చేతిలో దిగిపోయాయి. ఆర్యన్, మను కంగారుగా రామ్ దగ్గరికి వచ్చి తనని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ తనని కోప్పడి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టారు. అప్పటికే నరేంద్ర గారు తినేసి పడుకోవడంతో ఆయనకి ఇవేమీ తెలీదు. మహా గురించి తెలిసిన 10 నిమిషాల్లో కార్తిక్, రేవంత్, అభి, శివ, ఆర్యన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే రామ్కి కట్టుకడుతూ ఉండడం చూసి వీళ్ళకి కూడా చాలా బాధగా అనిపించి కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రేవంత్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి రామ్ దగ్గరికి వచ్చి తన భుజం మీద చేసి, రే మహా ఫోన్ లొకేషన్ కాలేజీలోనే చూపిస్తుంది, ఇక భరత్ ఫోన్ లొకేషన్ చూపించట్లేదు, కానీ వాడు లాస్ట్ కాల్ కాలేజీలోనే మాట్లాడాడు, అక్కడే ఏదో జరుగుంటుంది, ముందు మనం కాలేజీకి వెళ్దాం పద అని చెప్పాడు. అభి, అవునన్నయ్య, మేమందరం ఒకేసారి వచ్చేవాళ్ళం, కానీ ఈరోజు మహా ఏదో బుక్ లైబ్రరీలో ఇవ్వాలని వెళ్ళింది, తను ఎంతసేపటికి రాకపోవడంతో మీరు వెళ్ళండి, మహా వచ్చాక మేమిద్దరం వచ్చేస్తామని భరత్ చెప్పాడన్నయ్య, వాళ్ళకి అక్కడే ఏదో జరుగుంటుంది అని చెప్పాడు. ఇక అందరూ అదే కరెక్ట్ అని భావించి కాలేజీకి బయలుదేరారు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.